4 నెలల సంధి నర్సింగ్ ఉద్యోగులకు మలి సర్కారు జీతాలే ఇస్తలేదట. అగో ప్రతి నెల 1 తారీఖు నాడే ప్రభుత్వం టంచన్గా జీతాలు ఇస్తున్నదని పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు మైకు పట్టుకొని మస్తు మాటలు చెప్తుంటే జీతాలు ఇస్తలేడని అంటున్నవేందే బాలన్న అంటారా? ఇక చూడండి మీకే అర్థమవుతుంది. మలి సర్కారు వచ్చినాక నెల దినాలే అనుకుంటా నర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నది. అట్లా పని చేస్తుంటే 4 నెలల సంధి జీతాలు వస్తలేవంటే మరి షెయి సర్కారు ఎన్ని నెలల జీతాలు ఇచ్చినట్టు అంటే మొదటి సంధి ఇస్తలేనట్టేనా అంటే అంతే కదా. హైదరాబాద్ పట్టణంలో సర్కారు దవాఖాన్లలో కొలువులు చేస్తున్న నర్సులకు జీతాలు ఇవ్వకుండా సర్కారు ఏం చేస్తున్నట్టు అంటే ఏమో మరి. దవాఖాన్ల మంత్రి దామోదర సారు కూడా సప్పుడు చేస్తలేడు. అయ్యా దామోదర సారు ఏడున్నారయ్యా? 4 నెలల సంధి జీతాలు ఇస్తలేరంటే ఏంది? వాళ్ళు భర్తా బిడ్డలతో ఎట్లా బతకాలి? ఎందుకట్లా ఆలస్యం చేస్తుర్రు? మీకు కూడా యాళ్లకు జీతాలు పడకుంటే ఎంత బాధ అనిపిస్తుంది? అయినా కాంగ్రెస్ సర్కారు వస్తే కష్టాలే ఉండయి, అన్ని మంచి రోజులు వస్తాయి. ఏ ఒక్క శాఖల పనిచేసేటోళ్లకు కూడా ఏ తక్లీఫులు తండ్లాటలు ఉండయని గద్దె మీదకి ఎక్కి కూర్చుంటుంది. మీ షెయి సర్కారు ఏలుబడులకు వచ్చి 8 నెలలు కాబోస్తున్నది. ఇంకెన్ని దినాలు సారు ఈ బాధలు? మీ కథ ఎట్లున్నదంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తీన్మార్మల్లన్న అన్నట్టే ఉన్నది. ఇదే నా సారు మీరు తెలంగాణలో తీసుకొస్తామన్న మార్పు. ప్రజలు మార్పు కోరుకుంటే నర్సులకే జీతాలు ఇయ్యనంత మార్పు తెచ్చినట్టు అనిపిస్తున్నది. మీ ఏలుబడిని చూసి సచ్చి సర్గాన ఉన్న ఇందిరమ్మ కూడా మా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా తయారైంది అనుకుంటుందో ఏమో. ఆ మేడం ఆత్మ ఎంత ఘోషిస్తున్నదో ఏం కథనో అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.